శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాలకథలు బీబీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పులి, బ్రాహ్మణుడు, బంగారు కడియం. పులి అంటే టైగర్, బంగారు కడియం అంటే గోల్డెన్ బ్రేస్లెట్, బ్రాహ్మణుడు అంటే ప్రీస్ట్. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిలో ఉన్న ఒక నది దగ్గరికి దాహం తీర్చుకోవడానికి వెళ్ళాడు. అడవి అంటే ఫారెస్ట్, నది అంటే రివర్, దాహం అంటే థర్స్ట్. ఆ నది ఒడ్డున బ్రాహ్మణుడు నీళ్లు తాగబోతూ ఉండగా ఎవరో తనని ఓ బ్రాహ్మణుడా అని పిలిచారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎవరు పిలుస్తున్నారు అని అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే అది అడవి కదా, అక్కడ ఎవరూ లేరు. కాబట్టి చుట్టూ చూశాడు తనని ఎవరు పిలుస్తున్నారు అని. ఈలోగా పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి వెనుక పొదలో ఒక పులి కూర్చొని ఉంది. ఆ పులి ఆ బ్రాహ్మణుని చూసి, ఓ బ్రాహ్మణుడా, నేనే నిన్ను పిలిచింది అని చెప్పింది. బండరాయి అంటే రాక్, పొద అంటే బుష్ అన్నమాట. అయితే ఆ బ్రాహ్మణుడు పులిని చూడగానే చాలా భయపడిపోయాడు. దాంతో ఆ పులి, ఓ బ్రాహ్మణుడా, భయపడకు, నేను నీ వంటి వారి కోసము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే లాంగ్ టైం నుంచి ఎవరు వస్తారా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంతకాలానికి నువ్వు వచ్చావు కాబట్టి నీవు ఆ నదిలో స్నానం చేసి శుచిగా నా దగ్గరికి రా. ఇదిగో నా దగ్గర ఈ బంగారు కడియం ఉంది, దీన్ని నేను నీకు దానం ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే పులి బ్రాహ్మణుడితోటి, ఓ బ్రాహ్మణుడా, నీవు ఆ రివర్లో బ్యాత్ చేసి ప్యూర్గా అయ్యి నా దగ్గరికి రా. నా దగ్గర ఒక గోల్డెన్ బ్రేస్లెట్ ఉంది, దాన్ని నీకు నేను డొనేట్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం నేను సో మెనీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పిందనమాట. దాంతో బ్రాహ్మణుడు, పులిని చూస్తే ఎవరికైనా భయమే కదా, అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా భయపడిపోయాడు. అప్పుడు పులి, బ్రాహ్మణుడా, భయం లేదు, నేను ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేశాను, ఎంతో మందిని చంపాను, మనుషుల్ని, జంతువుల్ని, ఇలా ఎన్నిటినో చంపి చాలా పాపాలు చేశాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఆ పాపాలన్నిటినీ పోగొట్టుకోవడానికి నేను ఈ డొనేషన్ చెయ్యాలనుకుంటున్నాను, ఈ దానం చెయ్యాలనుకుంటున్నాను. పాపాలు అంటే సిన్స్ అన్నమాట. అంటే చాలా పీపుల్ని, యానిమల్స్ని కిల్ చేశాను నేను, కాబట్టి నేను ఇప్పుడు ఈ డొనేషన్ ఇచ్చి ఆ సిన్స్ అన్నిటి నుంచి గెట్ రిడ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిందనమాట. దాంతో ఆ బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాలేదు. ఏమిటి పులి ఇలా మాట్లాడుతుంది అని భయంతో చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పులి ఇంకా ఇలా అనింది, బ్రాహ్మణుడా, నీవు నన్ను చూసి భయపడుతున్నట్టున్నావు. ఇప్పుడు నాకు చాలా వయసు అయిపోయింది, నేనిప్పుడు ముసలిదాన్ని, అంటే నేను ఓల్డ్ అయిపోయాను. చూడు, నాకు గోళ్ళు కూడా ఊడిపోయాయి, అంటే తనకి లెస్ నెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పళ్ళు కూడా ఊడిపోయాయి, అంటే టీత్ కూడా చాలా వరకు ఫాల్ అయ్యాయి అని చెప్పిందనమాట. కాబట్టి నువ్వు ఏమీ భయపడకు, నేను నిన్ను వేటాడి చంపనులే. చాలా కాలం నుంచి నేను మాంసం తినడం మానేశాను. నేను ఇప్పుడు ఎవ్వరిని హంట్ చేయడం లేదు, హంటింగ్ అనేదే నేను మానేశాను. మీట్ తినడం కూడా మానేసి చాలా రోజులైంది. ఇప్పుడు నేను ఆకులు అలములు తింటూ సాధు జంతువులాగా బతుకుతున్నాను. అంటే ఇప్పుడు నేను వైల్డ్ యానిమల్ కాదు, డొమెస్టిక్ యానిమల్ లాగా మారిపోయాను అని చెప్తోందనమాట. ఇవన్నీ నిజమా? టైగర్ అంటే ఎప్పుడైనా వైల్డ్ యానిమల్గా కాకుండా డొమెస్టిక్ యానిమల్గా ఉంటుందా? అది జస్ట్ కన్నింగ్గా నన్ను తినడానికి ప్లాన్ అనమాట ఇదంతా కూడా. కాబట్టి అలా బ్రాహ్మణుడితో పలికింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఓ బ్రాహ్మణుడా, భయపడకుండా నీటిలో స్నానం చేసి నా వద్దకు రా. ఈ బంగారు గడియాన్ని దానంగా పుచ్చుకో, అంటే దీన్ని నువ్వు డొనేషన్గా యాక్సెప్ట్ చెయ్యి, అప్పుడు నా పాపాలన్నీ పోతాయి అని పలికింది పులి. దానికి బ్రాహ్మణుడు కొంత ఆశపడ్డాడు. అంటే ఆ బ్రాహ్మణుడు కూడా గ్రీడీ అయ్యాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు సరే అని ఇప్పుడు ఆ నది నీటిలోకి దిగడానికి ముందుకు వెళ్ళాడు. నీళ్ళలో కాలు పెట్టగానే అది చాలా జారుతూ ఉంది. లోపల బురద, అంటే లోపల మడ్ కొంచెం స్లిప్పరీగా ఉందన్నమాట.
అయినా కానీ బ్రాహ్మణుడు కడియం కోసము లోపల నీళ్ళలోకి దిగాడు, నది నీటిలోకి అంటే రివర్ వాటర్లోకి స్టెప్ డౌన్ చేశాడు. అలా లోపలికి వెళ్ళగానే లోపల ఉన్న మడ్లో తన కాలు ఇరుక్కొని పోయింది, అంటే స్టక్ అయిపోయాయి తన లెగ్స్. అప్పుడు పులి, ఆహా ఈ బ్రాహ్మణుడు భలే బాగా చిక్కాడులే, ఇక నాకు మంచి ఆహారం దొరికింది అని అనుకుందనమాట పులి. వెంటనే బ్రాహ్మణుడితో మళ్ళీ ఎక్కడ తప్పించుకుంటాడో అని, అంటే ఎస్కేప్ అయిపోతాడేమోనని, ఓ బ్రాహ్మణుడా భయపడకు, డోంట్ వరీ, నేను నిన్ను పైకి లాగుతాను, నువ్వు స్కేర్ అవ్వవాకు, నేను నిన్ను లోపల నుంచి బయటికి లాగుతాను, నేనున్నానుకా, ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పి పులి కొంచెం ముందుకి వచ్చింది. మెల్లగా ముందుకు వచ్చి ఆ బ్రాహ్మణుడి మీదకి ఒక్కసారిగా దూకింది, అంటే తన మీదకి జంప్ చేసిందనమాట. అప్పుడు బ్రాహ్మణుడు ఇంకెటూ తప్పించుకోలేక ఆ పులికి ఆహారంగా అయిపోయాడు. ఆ విధంగా పులి ఆ బ్రాహ్మణుణ్ణి హాయిగా చంపి తినేసింది. ఈ రకంగానే ఇంతకు ముందు ఎవరినో చంపి వాళ్ళ దగ్గర కడియాన్నే తన దగ్గర ఉంచుకుందనమాట. ఇప్పుడు ఆ కడియాన్ని ఎరగా చూపి ఈ బ్రాహ్మణుణ్ణి తినింది, అంటే తను వచ్చి ఆల్రెడీ ఎవరినో కిల్ చేసి ఆ బ్రేస్లెట్ ని తన దగ్గర పెట్టుకుంది. ఈ బ్రాహ్మణుడికి ఇస్తాను అనని ఎరగా చూపించింది, అంటే ప్రేగా దాన్ని షో చేసింది అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దాన్ని నమ్మి నిజమే అనుకున్నాడు, కానీ అది ఎవరినో చంపి తన దగ్గర ఉంచుకున్న వస్తువు అన్న సంగతి తనకి తెలియదు పాపం. కాబట్టి దురాశ దుఃఖానికి చేటు, అంటే గ్రీడ్ లీడ్స్ టు డేంజర్. ఈ కథ బాగుంది కదా, మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ కమెంట్స్ తోటి మరింత ప్రోత్సాహాన్ని నాకు అందించండి. కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.